హనుమాన్ సినిమాతో దేశమంతటా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. గతంలోనే ఆ, కల్కి, జాంబీరెడ్డి లాంటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాతో థియేటర్లని హౌస్ఫుల్ అయ్యేలా చేశాడు. ఇక ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పి అందులో పాత్రలు, రాబోయే సినిమాల గురించి చెప్పడంతో బాబోయ్ ఇంత టాలెంటెడ్ ఏంటి అని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రశాంత్ టాలెంట్లో ఇదంతా కొంచెమే. మరోవైపు ప్రశాంత్ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. స్కూల్, కాలేజ్ లెవెల్స్ నుంచి ప్రశాంత్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో పలు కప్పులు గెలుచుకున్నాడు. పలు ప్రైవేట్ టోర్నమెంట్స్లో కూడా ఆడి ప్రశాంత్ వర్మ క్రికెటర్గా కూడా సక్సెస్ అయి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ప్రశాంత్ బ్యాట్స్మెన్, బౌలర్ కూడా. పలు టోర్నమెంట్స్లో అత్యధిక రన్స్ సాధించి బెస్ట్ బ్యాట్స్మెన్, బౌలింగ్లో కూడా తన సత్తా చూపించి బెస్ట్ బౌలర్ అవార్డులు సాధించాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కూడా ఆడాడు ప్రశాంత్. గతంలో తన క్రికెట్ విజయాలు, క్రికెట్ ప్రాక్టీస్ వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఇన్ని రోజులు హనుమాన్ సినిమా వర్క్స్తో బిజీగా ఉన్న ప్రశాంత్ తాజాగా హనుమాన్ సక్సెస్ తర్వాత మళ్లీ క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేశాడు ప్రశాంత్. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు డైరెక్టర్ ఆల్సో, క్రికెటర్ ఆల్సో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ మరోవైపు బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. బ్యాడ్మింటన్లోనూ పలు టోర్నమెంట్స్లో పాల్గొన్నాడు. ఇక ప్రశాంత్ వర్మ మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ టీంకి అనేక యాడ్స్ డైరెక్ట్ కూడా చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడమని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా వర్క్ మొదలుపెట్టాడు. త్వరలో మరిన్ని సూపర్ హీరో సినిమాలు ప్రశాంత్ నుంచి రానున్నాయి.